వివేక హత్య కేసే తెలుగుదేశానికి ఓట్లు రప్పించాలన్నటువంటిది ప్రస్తుతం. అంటే ఒక ఎమోషన్నే ఓట్లు. ఎందుకంటే పాజిటివ్గా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పోటీగా చంద్రబాబు నాయుడు ఇస్తారు అని జనం పెద్దగా నమ్మట్లేదు. కాబట్టి ఇప్పుడు దానికంటే ఒక ఎమోషన్, ఈ ప్రభుత్వం దుర్మార్గం చేస్తుంది, హింస చేస్తుంది, అరాచకం చేస్తుంది, ఇంతకుముందు కూడా వీళ్ళ అరాచకవాదులే అని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓట్లు అడిగేందుకోసం తెలుగుదేశం అనుకూల మీడియా రంగంలోకి దిగింది అన్నటువంటిది నేను ప్రస్తావించాను. అదే ఇప్పుడు చంద్రబాబు గారి స్పీచ్లో కానీ వీటిలో కానీ కనబడుతోంది. లేకపోతే ఏమిటా ఉత్తర్వులు, ముఖ్య కార్యదర్శిని జైలుకు పంపాలి, ప్రిన్సిపల్గా బోధనేతర సిబ్బంది అన్నటువంటి వార్త వీళ్ళు హైలైట్ చేశారు. తమ్ముడు చెప్పాడని అక్రమాధికారికి అన్నయ్య మేలు అంటూ మరొక వార్త రాసుకొచ్చారు. ఇకపోతే అప్రూవర్కి ఆ హక్కు ఉంటుంది, నిందితుల బెయిల్ రద్దు కోరవచ్చు, దస్తగిరి పిటిషన్ తిరస్కరించలేని తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ, అవినాష్ బెయిల్ రద్దుపై విచారణ 4వ తేదీకి వాయిదా, కౌంటర్ దాఖలకు ఆదేశాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలా లేదా అన్నటువంటి దాని మీద తెలంగాణ హైకోర్టు విచారించబోతోంది. లేకపోతే అసలు కుంభకోణం ఈడీదే, బీజేపీ కోసం బలవంత పోసుల రాకెట్, శరత్ 55 కోట్లతో బెయిల్గా ఉన్నాడు, బీజేపీకి బాండ్లు ముట్టాకే బెయిల్ వచ్చింది, రాజకీయ కుట్రతో నన్ను అరెస్ట్ చేశారు, నలుగురు చెప్తే సీఎంను అరెస్ట్ చేస్తారా, నన్ను ఇరికించి ఆపును లేకుండా చేద్దామని ప్లాన్, ఈడీ కోర్టులో కేజ్రీవాల్ స్వయంగా వాదనలు, ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలోని సీఎం, జైలు నుంచి పాలనను అడ్డుకోలేమన్న హైకోర్టు, కేజ్రీవాల్పై రాష్ట్రపతి తేల్చుకోవాలని స్పష్టీకరణ అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ తెలుగుదేశంతో అనుకూలంగా వ్యవహరిస్తూనే బీజేపీని దెబ్బ కొట్టడానికి జరిగే కుట్రల్లో ఇదొక సాక్ష్యం. మొన్న చంద్రబాబు గారికి సంబంధించిన